తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకి ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోడల్ని గెలిపించుకునేందుకు మామే స్వయంగా అమెరికా నుంచి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలోని పలు పంచాయతీల్లో కేవలం ఒక్క ఓటు తేడాతోనే చాలా మంది సర్పంచులు గెలిచారు. సమానంగా ఓట్లు వచ్చిన చోట విజేతను లక్కీ డ్రా ద్వారా నిర్ణయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నందున అభ్యర్థులు దూర ప్రాంతాల్లో స్థిరపడిన బంధువులను రప్పించి మరీ ఓటు వేయించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. బాగాపూర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థి ముత్యాల శ్రీవేద గెలుపు కోసం ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. 2 నెలల కిందట ఇంద్రకరణ్ రెడ్డి అమెరికాలోని తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఎన్నికల్లో తన కోడలు నిలబడటం పోటీ తీవ్రంగా ఉందని తెలుసుకున్న ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్కు 4 రోజుల ముందు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. బాగాపూర్ పంచాయతీలో మొత్తం 426 ఓట్లకు 378 ఓట్లు పోలయ్యాయి. ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకపోవడంతో శ్రీవేద కేవలం ఒక్క ఓటు తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు. అమెరికా నుంచి వచ్చి ఇంద్రకరణ్ రెడ్డి వేసిన ఆ ఒక్క ఓటే విజయాన్ని నిర్ణయించింది.